నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోడ్ న్యూస్. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించి ఇంకా బెయిల్ను పొడిగించాలి, మరొక 7 రోజులు బెయిల్ పొడిగించాలని ఆయన అర్జీ చేసుకోవడం జరిగింది. గత కొద్ది రోజులు అంటే ఆయన జైలు పాలైన తర్వాత తన ఆరోగ్యం క్షీణించింది, షుగర్ లెవెల్స్ పూర్తి స్థాయిలో పెరిగిపోయినాయి, మరొక వైపు కీటోన్స్ కూడా పెరిగిపోవడంతో తనకు అస్వస్థగా ఉంది. పూర్తి స్థాయిలో స్కానింగ్ బాడీ అంటే శరీరానికి సంబంధించి పూర్తి స్థాయిలో స్కానింగ్ చేసుకోవాలి. ఇలాంటి సమయాల్లో తనకు అంటే గత కొద్ది రోజులుగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న తను మరి పార్టీని ముందుకు నడిపించడం జరిగింది. ప్రజల కోసం తను ప్రజల మధ్య నిలవడం జరిగింది. అయితే ఇప్పుడు తన ఆరోగ్యం పైన ఒకవైపు మల్లిడు అంటే తన ఆరోగ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు తను శ్రీకారం చుట్టడం జరిగింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా తను జైలు పాలైనప్పుడు తను ఫుడ్ విషయంలో చాలా అజాగ్రత్తగా వ్యవహరించడం జరిగింది. కావలసిన వైటమిన్స్, మినరల్స్, తర్వాత ఇతర ఫుడ్ కూడా తనకు అందుబాటులో లేదు. కాబట్టి తనకు సంబంధించి అంటే బరువు తగ్గడము, తనకు చాలా నీరసంగా ఉండడం ఒకవైపు అయితే తనకు సంబంధించి అన్ని స్థానాలు అంటే అన్ని విధాలుగా తన శరీరానికి సంబంధించి టెస్టులు చేయడము, స్కానింగ్లు చేయడంతో పాటు మిగతా అన్ని విధాల మందులు తీసుకునేందుకు మరొక 7 రోజుల గడువు తనుకోవడం జరిగింది. అయితే కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధంగా చర్యలు తీసుకుంటారన్నది కూడా కొంత తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తన అర్జీని మరి కోర్టు పొడిగిస్తుందా, లేదు అంటే త్వరగానే మళ్ళీ ఈ బెయిల్ను రద్దు చేసి తనను అదుపులోకి తీసుకుంటారన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. మరొక వైపు ఆప్కు సంబంధించి పూర్తి స్థాయిలో తనే బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇటు ఢిల్లీ సహా మిగతా రాష్ట్రాల్లో కూడా ఆపు ఎన్నికల బరిలో నిలిచింది. అంతేకాకుండా ఢిల్లీలో తను అధికారంలో ఉన్నాడు, ఒక సీఎం పదవిలో ఉన్నాడు. కాబట్టి తనకు సంబంధించి ఈ గడువును పొడిగిస్తారా, లేదంటే ఏదైతే బెయిల్ను రద్దు చేస్తారన్నది ఇంకా తెలియాల్సి ఉంది.